ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. కర్ణతాళాని లక్షిప్త విఘ్నజీమూత సంహతిం నట కార్యగతిం వందే గణాధిపతిమన్వహం. మత్తం యద్యపి సంపది ప్రశిథిలాహం కారిణం క్షాపది హిత్వా మూర్ధజ సంచయం తు శరణం గచ్చంతముద్యద్దయః. ఆతిశ్రీగిరి సప్తకాశ్రిత వపుః శ్రీ వెంకటేశ ప్రభుః శ్రీమానాదివరాహదత్త వసతి తం భావయే సర్వదం. మూర్తిధర్మసుతౌ దాంతౌ బదరీ తపసి స్థితౌ నరనారాయణౌ వందే మునీనారాయణాంశజౌ. సృష్టిస్థితిలయాకార చక్రభ్రమణ కారణం నతార్తివారణజనం నౌమి నారాయణం సదా. సమస్తోపనిషత్సార క్షీరపూర్ణ నిజోదరం నరం వందే నరవరం నారాయణసి హృత్పరం. యమప్రాప్య నివర్తంతే వచాంసి మనసా సహ తస్య లీలాం వర్ణయంతీమంబాం వాణీముపాస్మహే. వేదాన్ విభజ్య సూత్రాణి పురాణాని విరచ్య చ ధర్మ త్రిపథగాం పృథ్వ్యాం చాలయంతం మునిం నుమః. అత్రిమూర్త్యాత్మకత్వేన కేవలం భానుసన్నిభః అప్యజ్ఞతాం ధ్యనాశేన యస్తం గురుమహం భజే. ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు అనువక్తీకరించిన శ్రీ కూర్మ మహాపురాణంలో 2వ భాగంలో ఉన్నటువంటి ఈశ్వర గీతను ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో అధ్యయనం చేసేటువంటి అదృష్టము మనకు గురుదేవులు ప్రసాదించారు. ముఖ్యంగా వారు అందించినటువంటి అతి తేలికైనటువంటి మార్గము పితృదేవత యోగ సాధనలో భాగంగా బ్రహ్మ విద్యను మనము అభ్యసిస్తున్నాము. ఈ బ్రహ్మ విద్య చాలా కష్టమైనది, అందరికీ ఇది పట్టుబడేటువంటిది కాదు. కానీ ఎవరైనా సరే పితృదేవత ఉపాసన చేస్తారో వారికి అతి తేలిగ్గా ఈ బ్రహ్మ విద్య సొంతమైపోతుంది. తండ్రి ఎవరు, తాత ఎవరు, ముత్తాత ఎవరు, నేను ఎవరు, నా పిల్లలు ఎవరు అనేటువంటిది మనం తెలుసుకుంటే చాలు. పరమాత్మను, జీవాత్మను, సృష్టిని, విశ్వాన్ని అన్నింటినీ కూడా మనం అర్థం చేసుకోవచ్చు. చాలా చిన్న పరిధిలో తండ్రి నేను అనేటువంటిది అర్థం చేసుకుంటే విస్తృతమైనటువంటి అనంతమైనటువంటి సృష్టి, దానికన్నా అసలు అంతము కానీ లేకపోతే కాలస్వరూపుడు కానీ ఇంకొకటి కానీ అయినటువంటి ఆ పరమాత్మ ఆయన అర్థం చేసుకోవడానికి ఇది చాలా తేలిక మార్గం. మన చేతుల్లో మన కంటికి ఎదురుగ్గా కనిపిస్తున్నటువంటి తండ్రిని కనుక మనము పరిపూర్ణంగా అర్థం చేసుకోగలిగితే పితృదేవత పితృయోగ సాధనను గనక మనము చేస్తే ఆత్మ సాధన చేసిన వాళ్ళం అవుతాము. ఇది 2 మార్గములు. ఒకటి, కంటి ఎదురుగా తండ్రి ఉన్నాడు కాబట్టి తండ్రి ఎవరు అనేటువంటిది మనము కనుక్కోవడానికి ప్రయత్నించడము. లేదా నేను ఎవరు, కుమారుడిగా జన్మించిన నేను ఎవరు అనేటువంటిది. ఈ రెండిట్లో ఏదైనా సరే తండ్రి ఎవరు అని మీరు గనక ప్రయత్నిస్తే మీరు ఎవరు అనేటువంటిది కూడా తెలిసిపోతుంది. లేదు, మీరు ఎవరు అనేటువంటిది తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే తండ్రి ఎవరు అనేటువంటిది కూడా తెలిసిపోతుంది. ఇందులో ఉన్నటువంటి కీటుకు ఇదే గురుదేవుడు చెప్పినటువంటిది. తండ్రి కుమారుడిగా జన్మిస్తాడు, ఆత్మయే ఈ ప్రపంచముగా ఉద్భవించింది.
పరమాత్మయే ఈ ప్రపంచంగా ఉద్భవించాడు, జగత్తుగా ఉద్భవించాడు. ఇలా మనము సమన్వయము చేసుకుంటూ ఉంటే అతి చిన్నదైనటువంటి ఈ కుటుంబము, ఈ తండ్రి కుమారుడు అనేటువంటి సంబంధాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఆ పరమాత్మ జగత్తు అనేటువంటి అనంతమైనటువంటి ఆ పరిధిని కూడా మనం అర్థం చేసుకోవటం తేలికవుతుంది. ఇందుకోసము అని మనకు ఈశ్వరుడు చెప్పినటువంటి ఈశ్వర గీతను మనము ఉపాసిస్తున్నాము. ఈశ్వరుడు చెబుతున్నటువంటి ఈ ఈశ్వర గీతలో మనకు ఇప్పటి వరకు ఆత్మ, దాని లక్షణములు, దాని నిర్వచనములు, ఏది ఆత్మ, ఏది ఆత్మ కాదు ఇత్యాదులన్నీ కూడా మనకు చెప్పారు. వాటిని మనము తెలుసుకున్నాం ఇప్పటి వరకు. ఇక మరింత లోతుకు వెళ్తున్నాడు స్వామి పరమేశ్వరుడు. ఆయన చెబుతున్నటువంటి ఈ ఆత్మ జ్ఞానం, ఏ జ్ఞానం తెలుసుకుంటే సమస్త జ్ఞానములు కూడా మనకు అందుబాటులో ఉంటాయో, అర్థమైపోతాయో ఆ జ్ఞానాన్ని స్వామి చెబుతారు. అతి ముఖ్యమైనది ఏమిటి? తండ్రి కుమారుడుగా జన్మించిన మనము దాన్ని గ్రహించలేకపోతున్నాము. ఎందుకని గ్రహించలేకపోతున్నాము? పరమాత్మయే జగత్తుగా ఉద్భవించిన మనం ఏమనుకుంటున్నాము? జగత్తు వేరు, పరమాత్మ వేరు అని అనుకుంటున్నాము. ఎందుకని అనుకుంటున్నాము? ఇది అసలు ఈ జగత్తు పరమాత్మకు వేరుగా ఎలా ఏర్పడింది అనేటువంటిది. అలాగే తండ్రి నుంచి కుమారుడు వేరుగా ఎలా జన్మించాడు? వీరిద్దరు వేరేనా, ఒక్కరేనా? అదేంటి, రెండు శరీరాలు కనిపిస్తున్నాయి కదా, కనుక రెండు వేరు వేరే అని అనుకుందామా? రెండు శరీరాలు కనిపించినంత మాత్రానే ఇవి వేరు వేరు అయిపోతాయా? రెండు వేరుగా ఉన్నా ఒకటే అయ్యే అవకాశము ఉన్నది. ఇక్కడ ట్రిక్కీ సిచ్యువేషన్ ఇదే. రెండు వేరుగా ఉన్నా ఒకటే అయ్యే అవకాశము ఉన్నదా? ఉన్నది. అద్దంలో చూసుకోండి, ప్రతిబింబము వేరుగా అద్దంలో కనిపిస్తోంది, మీరు విడిగా ఉన్నారు. అయినంత మాత్రాన రెండు వేరు వేరు అని చెప్పిన మనం అనుకుంటే ఎంత అసంబద్ధంగా ఉంటుందో ఇది కూడా అంతే. ఇదే వేదాంతముల్లో కూడా చెప్పటం జరిగింది. సయశ్చాయం పురుషే యశ్చా సావాదిత్యే స ఏకః అని అంటూ చెప్పారు. గురుదేవులు మాకు ఇచ్చినటువంటి జ్ఞాన బోధలో ఇదే తైత్రీయోపనిషత్తులో వారు చెబుతూ ఉన్నటువంటిది. ఒక కుండ పగిలిపోయింది, చిన్న చిన్న పెంకు ముక్కలుగా మారింది, వర్షం వచ్చింది, ఆ పెంకు ముక్కల్లో నీరు నిలిచింది, ఆ తర్వాత మబ్బులు విడిపోయాయి, సూర్యుడు వచ్చాడు. ఈ కుండ పెంకుల్లో నిలిచిన నీళ్లలో ఆ సూర్యుడు ప్రతిఫలించాడు. ఆ కుండ పెంకుల్లో నిలిచిన నీళ్లలో మనము చూస్తే సూర్యుడు ఉన్నాడు, పైన సూర్యుడు ఉన్నాడు. కనుక ఈ కుండ పెంకుల్లో నిలిచిన నీళ్లలో కనిపిస్తున్న సూర్యుడు ఆ సూర్యుడు అని అనుకోవడము ఎంత పొరపాటో, ఇది ప్రతిబింబము అని గ్రహించలేకపోవడము అనేటువంటిది ఎంత పొరపాటో, ఈ జగత్తును చూసి జగత్తు వేరు పరమాత్మ వేరు అని అనుకోవడం కూడా అంతే. కానీ ఎందుకని తండ్రి వేరు కుమారుడు వేరు అని మనం ఎలా అనుకుంటున్నాము అంటే, రెండు శరీరాలు ఉన్నాయి కాబట్టి. రెండు శరీరాలు ఉన్నాయి కాబట్టి మనం ఏమనుకుంటున్నాము? తండ్రి వేరు నేను వేరు అని అనుకుంటున్నాము. నాకో మనసు ఉంది, తండ్రికో మనసు ఉంది, నాకో శరీరం ఉంది,
తండ్రికి శరీరం ఉంది, నాకు 2 కళ్ళు ఉన్నాయి, తండ్రికి 2 కళ్ళు ఉన్నాయి, కనుక ఆయన వేరు నేను వేరు అని అనుకుంటున్నాం. కానీ మీరు అర్థం చేసుకుంటే ఈ శరీరం మొత్తము ఉన్నది మళ్ళీ తండ్రి. ఇంతకు ముందే మనం చెప్పుకున్నాము, శరీరము కణముల చేత నిర్మితమైంది. ఈ కణములు ఒక్కొక్క కణంలో కూడా మళ్ళీ ఉన్నది ఎవరు? మీ తండ్రి గారు ఇచ్చినటువంటి జీన్స్, జన్యువులు. ఆ జన్యువుల నుంచి వచ్చినటువంటి ఏ కణము ఒక్కొక్కటి ఈ 6 అడుగుల శరీరాన్ని ఏర్పరుస్తోంది. అంటే ఒక్కొక్క కణం మళ్ళీ మీ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది. కనుక ఆ పరమాత్మ సర్వ అంతర్యామి అంతర్యామి అనంటే ఒక్కొక్క కణంలోనూ మీ నాన్నగారే ఉన్నారు అని అర్థం చేసుకుంటే మీరు అంతర్యామి, సర్వ అంతర్యామి, అన్ని కణముల్లో కూడా మీ నాన్నగారే ఉన్నారు అని చెప్పని. పరమాత్మ తత్వం కూడా అంతే. జగత్తు మొత్తం కూడా ఆయనే నిండి ఉన్నాడు. అంతర్యామి అంటే ఈ జగత్తులో ఉన్న ప్రతి కణంలో కూడా ఆయనే ఉన్నాడు. ఎలా అయితే మీ శరీరంలో ఉన్న కణంలో మీ నాన్నగారు ఎలా అయితే ఉన్నారో చూసారా? గురుదేవులు చెప్పిన మార్గంలో ఎంత తేలిగ్గా అతి క్లిష్టమైనటువంటి బ్రహ్మ విద్యను మనము నేర్చుకోవచ్చు. ఆ పరమేశ్వరుడు చెబుతున్నటువంటిది ఇది. ఆ మాయల మారి ఆ మాయాబద్ధమై ఈ వివిధ రూపాలను అది సృష్టిస్తోంది. ఆ ప్రభు పదార్థం సంసారంలో చిక్కుకొనజేయదు. నిజానికి ఆ పరమేశ్వరుడు మనల్ని ఎవ్వరిని నువ్వు ఇలా కష్టాలు పడు, నువ్వు సుఖాలు పడు, నువ్వు రాజు బాబు, నువ్వు బంటు బాబు, ఇంకొకటి అని చెప్పని కాదు. ఆయన సృష్టి చేద్దాము అని సంకల్పించగానే ఈ మాయ ఉద్భవించి ఇంకో వీటిలన్నింటినీ అది చేస్తోంది. అబ్బా ఆయనేం మనల్ని నువ్వు కష్టపడ్డానికే పుట్టావు, నువ్వు సుఖపడ్డానికే పుట్టావు అని మన నుదుటి మీద రాస్తోంది పాపం ఆయన కాదు. ఇదిగో ఇది ఏది మనము చేసుకుంటున్నటువంటి ఈ కర్మ, మనము చేసుకుంటున్నటువంటి ఇది. మరి ఆయన ఏమిటి అని అంటే ఆయన ఈ భూమి కాదు, ఈ జలం కాదు, తేజస్సు కాదు, గాలి కాదు, ఆకాశం కాదు, ప్రాణం కాదు, మనస్సు కాదు, అవ్యక్తం కాదు, శబ్దం కాదు, స్పర్శ కాదు, జ్ఞానం కాదు, రసం కాదు, రూపం కాదు. అన్న జ్ఞానం మనకు కనుక ఉంటే ఇంకా మనము ఏమనుకుంటున్నాము, చాలా తేలికైనటువంటిది ఇది అర్థం చేసుకోవడం. తండ్రి అనేటువంటిది ఏమిటి? ఆ భౌతికంగా కనిపిస్తున్నటువంటి శరీరమే తండ్రి? లేదు తండ్రిలో ఉన్నటువంటి మనస్సు తండ్రి? తండ్రి రూపము తండ్రి? లేదు తండ్రిలో ఉన్నటువంటి అగ్ని, ఆ వేడి, తండ్రిలో ఉన్నటువంటి జలము, తండ్రిలో ఉన్నటువంటి ఆ పృథ్వీ తత్వములు అంటే సప్త ధాతువులు అంటారు ఆయుర్వేదంలో. అంటే ఈ అస్థి, రక్తము, మాంసము, చర్మము ఇత్యాదుల తండ్రి అని అంటే మరి ఇందులో ఏవి కావు. ఇవేమి ఎంత అసంబద్ధంగా ఉంటుందో తండ్రి ఇది అని అనుకోవడం, ఇది కూడా అంతే. పరమాత్మ కూడా అంతే. ఇవి కావు కదా తండ్రి అని అంటే. ఎంత తేలిగ్గా మనము ఇదే అయితే గనక
మనకు ఈ శరీరాన్ని మనల్ని కల్పించేంత శక్తి దానికి ఉండాలి కదా మళ్ళీ. కనుక అది లేదు అని అంటే ఏదో ఉన్నది మళ్ళీ. వీటిలన్నింటినీ మళ్ళీ క్రోడీకరించి పనిచేయించేటువంటిదో ఏదో. ఇంకా కరెక్ట్గా చెప్పాలి అని అంటే అసలు పరమాత్మ తత్వం, పరమాత్మ కర్త కాదు, భోక్త కాదు. ఆయన భోక్త కూడా కాదు, ప్రకృతి కూడా కాదు, పురుషుడు కాదు, మాయ కాదు, ప్రాణం కాదు, పరమార్థంలో చైతన్యం కూడా కాదు. ఇంకా కరెక్ట్గా చెప్తున్నాడు స్వామి, వెలుగుకు చీకటికి సంబంధం ఉంటుందా? వెలుగు వేరు, చీకటి వేరు. వెలుగు ఉంటే ప్రపంచం ఉండదు, ప్రపంచం ఉంటే వెలుగు ఉండదు. ఇక్కడ కూడా నేను వేరు, తండ్రి వేరు అని మీరు అనుకున్నంత కాలము కూడా కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటువంటి ఈ మాయ మనల్ని కమ్మివేసి ఇద్దరి మధ్య విభేదాలు, అన్ని రకములైనటువంటి ఈ రాక్షస ప్రవృత్తులు మనకు కలుగుతాయి. కానీ తండ్రే నేను, నేనే తండ్రి అని అంటే మనలో ప్రేమ, వాత్సల్యము అవి వేరు కాదు. నేనే అది నేను అని చెప్పని అనుకుంటే, ఇప్పుడు చూడండి చాలా మందికి కొడుక్కి తండ్రికి ఎక్కడెక్కడ వస్తుందో విభేదాలన్నింటికి కారణం ఏమిటి? ఆయన వేరు, నేను వేరు. నేను సంపాదించిన డబ్బు, లేకపోతే డబ్బు దగ్గర, లేకపోతే బంగారం దగ్గర, లేకపోతే భూమి దగ్గర, ఇంకో దాని దగ్గర. కానీ అసలు ఈ బంగారం నాది, భూమి నాది, ఇంకొకటి నాది అని అనుకునేటువంటి ఈ శరీరాన్ని ఇచ్చింది తండ్రి. ఈ శరీరమే తండ్రిది. ఈ శరీరంలో ఉన్నటువంటి ఏది మళ్ళీ నేను ఇంతకు ముందే మనం అనుకున్నాం కదా, నేను ఎవరు అనేటువంటిది మీరు సాధన చేసి కనుక్కున్నా, మీ నాన్నగారు ఎవరు అనేటువంటిది మీరు సాధన చేసి కనుక్కున్నా, ఏం కనుక్కుంటారు? నేనే నాన్న, నాన్నే నేను అనేటువంటిది మీరు కనుక్కుంటారు. ఆ కనుక్కున్నందువల్ల ఏమవుతుంది? మనకు మిగిలినటువంటి రాక్షస ప్రవృత్తులన్నీ కూడా తగ్గిపోతాయి, ఉండవు అసలుకి. ఆయన అది చేశాడని కానీ, ఆయన అది చేయలేదని కానీ, ఇంకొకటి ఇవన్నీ ఎందుకని మనకు వస్తున్నాయి అని అంటే, లౌకికంగా అయినా పారమార్థికంగా అయినా సరైన జ్ఞానం లేకపోవడం వల్లనే మనకు కలుగుతుంది. ఈ చిన్న విషయంలోనే మనం ఇలా ఉంటే ఇంకా ఇది కాదు ఆ పలానా స్వామి పలానా ఇది. ఏ లాభం లేదు, ఈ హిందూ మతం లాభం లేదు, మారదాము. వాడెవడో కిరస్తాని, ఇంకొకడేమో అల్లా, ఇంకొకటి ఇదిగో. అన్నింటికి నువ్వు సాధనలకు ఉన్నటువంటి దీన్నే విడిచిపెట్టి ఇంకొక దానిలోకి మీరు వెళ్ళినా సరే మీకు అక్కడ కూడా సరైనటువంటి సాధన లభించే అవకాశం లేదు. మీకంటూ సరైన సాధన చేసేటువంటి జ్ఞానము, బుద్ధి అన్నింటికీ మించి మీకు ఆ స్థితి, గతి గనక ఉంటే ఇక్కడే లభిస్తుంది. కనుక మనం చేసుకోవాల్సింది ఏమిటి అంటే ఆ బుద్ధి, ఆ జ్ఞానము అది ఎక్కడి నుంచి వస్తుంది? ఇదిగో ఇక్కడి నుంచి వస్తుంది. పరమేశ్వరుడు చెప్పినటువంటి ఈశ్వర గీత మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. బుద్ధి ఎంతవరకు మనకు ప్రయోజనమును ఇస్తుంది, ఎంతవరకు ప్రధానమైనది అని అంటే ఇదిగో ఇంతవరకు. కొంతవరకే మనకు ఈ జ్ఞానముతోటి పని. జ్ఞానము ఏర్పడిందా ఇంక మనకు అవసరం లేదు. ఇంకా ఆ జ్ఞానం ఏర్పడేంత వరకు ఆ జ్ఞానము అవసరం ఉంటుంది. ఇంకా ఆ తర్వాత జ్ఞాన అతీతమైనటువంటిది మనకు లభిస్తుంది. ఇంకా ఇంకొక ఉదాహరణగా పరమేశ్వరుడు చెప్తున్నాడు. ఎండ, నీడ ఈ ఒకదానికి ఒకటి వ్యతిరేకం.
వాస్తవానికి రెండు కూడా ఒకటి కావు కదా. అలాగే ప్రపంచము, పురుషుడు భిన్నమైనటువంటివి. ఆ పరమాత్మ, ఈ ప్రపంచము రెండు కూడా భిన్నమైనటువంటివి. కనుక మీరు భిన్నమైనటువంటి దానికి కనుక మీరు వెళ్ళారనుకోండి, తండ్రి వేరు నేను వేరు అనుకున్నారనుకోండి, అయిపోయింది. ఇంకా మళ్ళీ కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యములు వీటిల్లో పడిపోయి మళ్ళీ మనకు రాక్షస ప్రవృత్తి అలవడుతుంది. రాక్షస ప్రవృత్తి, తామస ప్రవృత్తిలోకి మనము జారుకున్నాము అని అంటే పతనము సంభవిస్తుంది. ఏది జ్ఞానం? ఆ జ్ఞానము తండ్రి నేను ఒకటే, ఆయనే ఇది, ఇదే ఆయన అనేటువంటి వాస్తవానికి ఇవి రెండు విభిన్నములుగా మనకు కనిపిస్తున్న, తండ్రి వేరు కొడుకు వేరుగా కనిపిస్తున్న రెండు ఒకటే. అద్దములో కనిపిస్తున్న ప్రతిబింబము, ఆ ప్రతిబింబము మీరు వేరుగా కనిపిస్తున్న అవి వేరు కాదు. ఇది కూడా అంతే. అద్వైతము రెండు కూడా ఒకటే, రెండోది అక్కడ లేదు అసలుకి. ఆ ప్రతిబింబమే నువ్వే ప్రతిబింబము. దాన్ని నువ్వు వేరు అని చెప్పని అనుకోవడం లేదు. కానీ తండ్రి దగ్గరకు వచ్చేసరికి వేరని అనుకుంటున్నావు. ఏమని అనుకుంటున్నావు? మళ్ళీ ఆయన మాట ఆయన చెప్తాడని అంటున్నాం. ఆయన మాట వేరనుకుంటున్నాము. ఆయన మాట ఆయన వ్యవహారం, ఆయన ఆలోచన, ఆయనవి ఆయన 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 అని తండ్రిని మీరు వేరు చేసుకోవడం. అలాగే పరమాత్మ కూడా ఏది ఆత్మ కాదు, ఏది ఆత్మ. ఇంత విశిష్టమైనటువంటిది. ఇక్కడ ఆత్మ మలినము, అస్వస్థము, వికారి, స్వాభావికంగా ఇవన్నీ కూడా అనుకున్నాడే అనుకోండి, 1000 జన్మలైనా ముక్తి అనేటువంటిది ఉండదు. అంటే తండ్రియే ఈ శరీరము, తండ్రియే అగ్ని, తండ్రియే పృథ్వీతత్వం, ఇలాంటివన్నీ కనుక మీరు అనుకున్న పక్షంలో ఆ తండ్రి మీలో ఉన్నటువంటి దాన్ని మీరు గుర్తించలేరు. ఎప్పుడైతే మీలో ఉన్నటువంటి తండ్రిని మీరు గుర్తించలేదో అది వేరు, మీరు వేరు అనుకుంటారు. ఇంకా 1000 జన్మలైనా సరే. అందుకనే దీన్ని ఏమంటారు? దక్షిణాయనం అని అంటారు. అంటే ఏంటి? పునరభిజననం, పునరభిమరణం. ఈ చక్రంలో వెళ్ళడము, మళ్ళీ 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 ఈ పునరావృత్తి అన్నమాట. ఈ పునరావృత్తి రహితమైనటువంటి చక్రములో నుంచి బయటపడాలి అని అంటే ఏమి? ఇదిగో ఆ వికారి అనేటువంటిది ఎవరు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. ఆత్మ మలినము కాదు. ఈ మలినము అంటే ఇక్కడ ఏమిటి? కామక్రోధ లోభ మోహం మదమాత్సర్యములకు చిక్కినటువంటిది కాదు అనేటువంటిది. ఇది ఎవరు కనుక్కుంటారు? యోగయుక్తులైన మునులు. వికారరహితమైనటువంటిది, దుఃఖ శూన్యమైనటువంటిది, ఆనంద స్వరూపమైనటువంటిది, అవినాశి అయినటువంటిది ఆత్మ అని గ్రహించి దానిని దర్శిస్తారు. మీరు కూడా చేయవలసింది ఏమిటి అంటే ఇదే. అమ్మో, ఆత్మ సాక్షాత్కారము ఇది చాలా పెద్దది. అసలు ముందు అర్థమైతే కదా ఆత్మ సాక్షాత్కారము అది వికారరహితము, దుఃఖశూన్యము, ఆనంద స్వరూపము, ఆ వినాశి, ఇలాంటివన్నీ మనకు తెలియాలి అని అంటే ముందు అసలుకి తండ్రిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి.
మనకు మామూలు శరీరంతో కనిపిస్తూ ఉండడం వల్ల తండ్రికి పుట్టుక మరణము ఉన్నది అని అనుకుంటాం. కానీ పుట్టుక మరణము శరీరానికి, తండ్రి శరీరానికి ఉన్నది కానీ తండ్రికి కాదు. ఎందుకని? తండ్రి అనేటువంటి ఆయన తాత దగ్గర నుంచి వచ్చాడు, తాత ముత్తాత దగ్గర నుంచి వచ్చాడు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, కానీ వంశము అని అంటారు, ఇంగ్లీష్లో లైదేజ్ అని చెప్పని అంటాము. మళ్ళీ నీ దగ్గర నుంచి నీ కుమారుడు ఎవరు? మళ్ళీ నువ్వే. అసలు నువ్వు అనేటువంటిది ఎక్కడుంది? మహేశ్వరుడి దగ్గర నుంచి మొదలైనటువంటిది మహేశ్వరుడే నీ కుమారుడు కూడా. ఎందుకని? మహేశ్వరుడు కానిదేమీ లేదు కదా. మహేశ్వరుడే విష్ణుమూర్తి, అలాగే మహేశ్వరుడే బ్రహ్మ, మహేశ్వరుడే ప్రజాపతి, మహేశ్వరుడే మీ ముత్తాత, మహేశ్వరుడే తాత, మహేశ్వరుడే తండ్రి, మహేశ్వరుడే నువ్వు, మహేశ్వరుడే నీ కుమారుడు. ఇక్కడ మీ కుమారుడు లేడు, నువ్వు లేడు, మీ నాన్నగారు లేరు, మీ ముత్తాత లేడు, ఉన్నది మహేశ్వరుడే అనేటువంటిది. ఈ వికారములు అనేటువంటివి లేనిది. అలాగే దుఃఖశూన్యం. దుఃఖం ఎప్పుడు కలుగుతుంది మనకు? ఎప్పుడైతే ద్వైధీ భావము, రెండు భావములు, ఆయన వేరు నేను వేరు అనుకున్నప్పుడు ఇది కనుక మనకి ఈ వేరు అనేటువంటిది కనుక లేకుండా ఉంటుందో అప్పుడు మనకు మిగిలేది ఏంటి? ఆనంద స్వరూపము. తండ్రి నేను, నేనే తండ్రి అనేటువంటిది గ్రహించగలిగిన రోజున కుమారునికి తండ్రికి ఏకస్వామ్యం ఏర్పడుతుంది. ఐడెంటిటీ ఆఫ్ మైండ్స్ అని అంటాం కదా, అదే ముఖ్యం. ఇది కనుక మనం ప్రాక్టీస్ చేయగలిగితే ఇంకా ఆ పరమాత్మ, విశ్వాత్మ, జగత్తు పరమాత్మ అనేటువంటి అతి పెద్దదైనటువంటి ఆ సృష్టిని కూడా మనం అర్థం చేసుకోవడానికి, నేను కర్తను, సుఖిని, దుఃఖిని, చిక్కిపోతూ ఉంటాను, లావ్ అవుతూ ఉంటాను అనే బుద్ధే మనల్ని వేరు చేస్తుంది తండ్రి దగ్గర నుంచి. నువ్వేం చేసావు? నేను కాలేజీకి వెళ్ళాను, నేను ఉద్యోగం సంపాదించుకున్నాను, నేను ఉద్యోగం చేశాను, నేను కష్టపడి ప్రమోషన్లు తెచ్చుకున్నాను, నేను సంపాదించుకున్నాను అని మీరు అనుకున్నారు అని అంటే మళ్ళీ. కానీ ఈ ఉద్యోగం చేయాలన్నా చదువు ఎవరు చెప్పించారు? ఇంకొకటి, అన్నింటికీ అసలుకు ముఖ్యమైనటువంటి బుద్ధి ఎవరిచ్చారు? జ్ఞానం ఎవరిచ్చారు? ఆ శక్తి ఎవరిచ్చారు? మానసికమైనటువంటి శక్తి ఎవరిచ్చారు? మెమరీ పవర్ ఎవరిచ్చారు? ఇంకొకటి ఎవరిచ్చారు? తండ్రి నువ్వే ఇచ్చావు నాయన. ఈ శరీరాన్ని నువ్వు ఇచ్చావు, ఈ మనస్సు, చైతన్యవంతమైనటువంటి మనస్సు ఇచ్చావు, జ్ఞాపక శక్తిని ఇచ్చావు, చదువుకోగలిగినటువంటి శక్తిని ఇచ్చావు. ఇవన్నీ ఇచ్చిన వాడివి నువ్వే కనుక నువ్వే చేస్తున్నావు అని అనుకుంటే కనుక మనము మహేశ్వరులం అవుతాం. లేదు, ఏమవుతుంది? అహంకారం, నేను 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 అని అనుకున్నాము అని అంటే తండ్రి నుంచి వేరుపడతాం. ఇక్కడ తండ్రి నుంచి మీరు వేరుపడ్డారు అని అంటే ఇంక మీకు యోగ సాధన ఉండదు. ఇంకా ఎన్ని దేవాలయాలు దర్శించినా, ఎన్ని తీర్థయాత్రలు చేసినా, ఎన్ని మతాలు మారినా ప్రయోజనం లేదు. ఎందుకని? అన్ని మతాలకు సారమైనటువంటి తండ్రి నువ్వు ఉన్నటువంటి సంబంధాన్నే నువ్వు అర్థం చేసుకోకపోతే ఇంకా నీకు ఏమి కావాలంటే మీరు తీసుకోండి. క్రైస్తవంకి వెళ్ళండి, లేదా ముస్లింలకు వెళ్ళండి, ఎవరి దగ్గరికైనా వెళ్ళండి. వాడు ఏం కాదన్నా, ఏం చేసినా సరే, హిందువులను ఊచకోత కోసినా సరే, వాడి తండ్రి కొడుకు అనేటువంటి దాన్ని వాడు బియాండ్ వాడు వెళ్ళలేదు. ఫాదర్ ఇన్ ద హెవెన్ అన్నాడు క్రిస్టియన్ కూడా. కనుక ఇది మౌలికమైనటువంటి యోగ సాధన. కనుక దీన్ని ఎవరు తీసిపారేయలేకపోయారు. ఏ మతంలో కూడా దీన్ని
తీసి పారవేయలేకపోయారు. మనమైనా కూడా అంతే. కనుక మనము చేయవలసిన యోగ సాధన ఏంటి? సరిగ్గా పితృదేవత అర్చనను కనుక చేయగలిగితే, ఇదిగో ఇంత పెద్ద బ్రహ్మ విద్య స్పూన్ ఫీడింగ్ మాదిరిగా, అది కూడా గోల్డెన్ స్పూన్ ఫీడింగ్ మాదిరిగా మనకు దక్కుతుంది. ఏ కారణం చేత ఎలా మనలో అహంకారము ప్రవేశిస్తోంది దాన్ని తీసుకోవడం ఎలా? వేద విద్వాంసులు ఆత్మయే సాక్షి అని, ప్రకృతి కంటే పరమైనదని, అదే భోక్త అని, అక్షరమని, శుద్ధము అని, సర్వత్రా నిండి ఉన్నదని చెప్తూ ఉంటారు. వేదము చదువుకున్నటువంటి వారు, వేద జ్ఞానాన్ని పొందినటువంటి వారు, వేదము చెబుతూ ఉన్నటువంటిది ఇదే. ఎవరు? తండ్రి. కనుక ఈ భావముతోటి, ఈ స్వరూపముతోటి మీరు కనుక తండ్రిని ఆశ్రయించి ఆయన్ను ఆ పరమాత్మగా, మహేశ్వరుడిగా భావించి మీరు కనుక ఆ రూపము, ఆ మనస్సు, ఆ అక్కడ ఉన్నటువంటి మనల్ని ఏవేవైతే పరిమితాలు చేస్తున్నాయో వాటి నుంచి బియాండ్ వెళ్ళాలి మనం. ఎందుకు? అదే కష్టమైనటువంటిది. పితృదేవత అర్చనలో అయినా, యోగ సాధనలోనైనా, పతంజలి యోగ సూత్రాల్లో అయినా, లేకపోతే ఇంకొక దాంట్లో అయినా, లేకపోతే ఆ షట్చక్రాలు, ఇడా పింగళము, ఇంకొకటి అయినా సరే, ఈ కంటికి కనిపిస్తున్న దాని నుంచి మనము బియాండ్ వెళ్ళడము, దాన్ని అధిగమించడమే కష్టమైనటువంటిది. కనుక సర్వ శరీరులకు సంసారం అజ్ఞాన మూలమైనది. ఈ అజ్ఞానం ఏదైతే ఉందో, కంటికి కనిపిస్తున్నటువంటి శరీరమే తండ్రి అని అనుకోవడం వల్ల మనకు ఈ అజ్ఞానం కలుగుతుంది. అజ్ఞానం వల్ల ఏమవుతుంది? కలగవలసిన జ్ఞానానికి అన్యథా జ్ఞానం కలుగుతోంది. ఆ కలగవలసిన జ్ఞానం కలగకుండా వేరే జ్ఞానం, ఏదో పనికి మాలింది కలగటం, ఆ పనికి మాలింది పోయి ప్రకృతితోటి కలవటం వల్ల ఏమవుతుంది? సర్వనాశనం అయిపోతుంది. ఇది గురుదేవులు ఈ కార్తీక పౌర్ణమి నాడు మన అందరికీ ఇస్తున్నటువంటి శుభ సందేశం. ఎంత తేలిగ్గా మనము బ్రహ్మ విద్యను పితృదేవత ఉపాసన వల్ల సిద్ధింపజేసుకోవచ్చు అని అంటే, త్రయస్యాయం పురుషే, గురుదేవులు ఆ తైత్తిరీయోపనిషత్తులో ఉన్నటువంటిది చెబుతూ ప్రారంభించినటువంటిదే ఈ ఈశ్వర గీతలో కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. సయశ్చాయం పురుషే యశ్చాసావాదిత్యే స ఏకః సయ ఏవం విత్ అస్మాత్. ఈ విధంగా స్వామి ఆ ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి దాన్ని కూడా మనకు ఈ ఈశ్వర గీతలో చెప్తున్నాడు. ఆ ఈశ్వర గీతలో ఉన్నటువంటి దాన్ని మనము అత్యంత తేలిక మార్గంలో పితృదేవత ఉపాసన ద్వారా మనము అభ్యసిస్తున్నాము. కార్తీక పౌర్ణమి నాడు, కృత్తికా నక్షత్రంలో వచ్చేటువంటి పౌర్ణమి కార్తీక మాసము కనుక, ఈ కృత్తికా నక్షత్రంలో వచ్చినటువంటి ఈ పౌర్ణమి, ఆ పరమేశ్వరుడు ఈ 4 నెలల పాటు మనకు దూరంగా నిద్రిస్తున్నటువంటి స్వామి నిద్ర నుంచి మేల్కొని మనకు ఈ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి రోజు ఇది. కనుక మనం కూడా గురుదేవుని మరింతగా జ్ఞాన జ్యోతులు మాలో వెలిగించాలి అని కోరుకుందాము. మరలా రేపు కూడా గురుదేవులు మనకు ఈ పితృదేవత యోగ సాధనా మార్గంలో ఈశ్వర గీతను అందుకునే భాగ్యాన్ని కల్పించమని కోరుకుందాము. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.